కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామానికి చెందిన చిన్నారి మోసేజ్ రాయల్ వైద్య పరిస్థితి రోజురోజుకు విషమంగా మారుతోంది. ఇప్పటికే ఖరీదైన చికిత్సతో సతమతమవుతున్న ఈ కుటుంబం దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామానికి చెందిన చిన్నారి మోసేజ్ రాయల్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. తాత్కాలిక చికిత్సలో భాగంగా ఇవ్వబడుతున్న రిస్టిప్లామ్ సిరప్ కోసం ప్రతి 20 రోజులకు సుమారు 15,000 రూపాయలు ఖర్చవుతోందని అన్నారు. సగటున 2 నెలలకు ఈ ఖర్చు 60,000 రూపాయలకు చేరుతోంది. ఇదే కాకుండా చిన్నారికి ప్రతి రోజు అవసరమయ్యే ఫిజియోథెరపీ కోసం రోజుకు 500 రూపాయలు ఖర్చవుతోందని అన్నారు. ఈ విధంగా 2 నెలలకు మొత్తం చికిత్స ఖర్చు సుమారు 90,000 రూపాయల వరకు చేరుతోంది. చెప్పుల షాపులో గుమస్తాగా పనిచేస్తున్న తండ్రి ఆదాయం ఈ భారీ ఖర్చులకు సరిపోవడం లేదు. కుటుంబం అప్పులు చేసి తిని తినక చికిత్సను కొనసాగిస్తున్న దుస్థితి నెలకొంది. ఇక చిన్నారికి శాశ్వత చికిత్స కోసం సుమారు 16 కోట్ల రూపాయల అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ఈ మొత్తం సామాన్య కుటుంబానికి అందని ద్రాక్షగా మారింది. ప్రస్తుతం ఈ కుటుంబానికి ప్రభుత్వ సహాయం, దాతల ఔదార్యం మాత్రమే ఆశాకిరణంగా నిలుస్తున్నాయి. చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు దాతలు ముందుకు రావాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. కాకినాడ జిల్లా అండి. కొద్దిగా గట్టి చెప్పండి. గంగనాపల్లి పంచాయతీలో నివసిస్తున్నామండి. బాబు పేరు మోసేజ్ రాయల్ అండి. 4 సంవత్సరాలండి. బాబుకి SMA type 2 అనే డిజీజ్తో బాధపడుతున్నాడండి. ఇది సంవత్సరం తర్వాత మాకు తెలిసిందండి. ఇది రేర్ డిసీజ్ వల్ల దీని కాస్ట్ మనకు అందుబాటులో లేదండి ఇప్పటివరకు. అయితే ఇప్పుడు రీసెంట్గా ఒక పునర్విత పాపకి బాగా ఫండ్ రైజ్ చేసి గవర్నమెంట్ కూడా సాయం చేసిందండి. అప్పుడు మేము దానివల్ల మేము బయటకు వచ్చామండి. ఇప్పుడు మా బాబుకి ఈ డిసీజ్కి 16 కోట్లు ఇంజక్షన్ ఖర్చు అవుతుందండి. ఇది గవర్నమెంట్ మాకు సాయం చేసి మా బాబుకి హెల్ప్ చేసి సేమ్ పునర్విత పాపకి ఎలా అయితే అలా చేయించారు అలా మా బాబుకి ఇది ఇంజక్షన్ కాస్ట్ ఇప్పించవలసింది మేము కోరుతున్నాం. మీరు ఏం చేస్తుంటారు? నేను కాకినాడలోనే ఒక చెప్పుల షాప్లో వర్క్ చేస్తానండి. నాకు 18,000 దాకా ఇస్తారండి. కానీ ఇప్పుడు ప్రెజెంట్ మా బాబుకి ఒక సిరప్ వచ్చిందండి. అది వచ్చి 15,000 కాస్ట్ అవుతుందండి. అది 2 బాటిల్స్ పడుతున్నాయండి. నెలకి 2 బాటిల్ యూజ్ అవుతున్నాయండి. డైలీ ఒక 5 ml యూజ్ చేయాలండి. నెక్స్ట్ ఫిజియోథెరపీ చేయించాలండి. రోజుకి ఒక 500 రూపీస్ ఖర్చు అవుతుందండి. నెలకి మాకు వచ్చి ఖర్చు 50,000 బడ్జెట్ పెరుగుతుందండి. బాబు వల్ల మాకు ఖర్చు అవుతుందండి. మాకేమో అంత స్థామత అయితే లేదు సార్. దీన్ని గవర్నమెంట్ ఏమైనా సాయం చేసి మా బాబుకి ఇంజక్షన్ ఇప్పిస్తారని మీ మీడియా పూర్వకంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారికి నా విన్నపం మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను సార్. కలెక్టరేట్కి వచ్చారు కదండి, ఏమన్నారు ఇక్కడ? కలెక్టరేట్కి వచ్చామండి సార్. ఏంటంటే ఇది సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఏమైనా ట్రై చేద్దామని అప్లికేషన్ తీసుకున్నారండి. అది ఎస్టిమేషన్ వేయించుకున్నారండి. హాస్పిటల్ ఎక్కడైతే దీనికి ఇంజక్షన్ ఎంత అవుతుంది ఏంటి హాస్పిటల్ నుంచి ఎస్టిమేషన్ తీసుకొస్తే మన ప్రయత్నం చేసి గవర్నమెంట్కి పంపిస్తాం మా సైడ్ నుంచి అని చెప్పారు. ఏంటంటే అప్రోచ్ అవ్వలేదు సార్, ఎవరు రాలేదు. ఈ వ్యాధి నిర్ధారణ ఎవరు చేసి రైస్ వచ్చిపోతే దీని డిసీజ్ బయటపడుతుందండి. అయితే రీసెంట్గా మన కాకినాడ జీజెస్లో మేడం డాక్టర్ మోనేశ్వరి మేడం దగ్గరికి వెళ్ళామండి. వెళ్తే మేడం ఒక టెస్ట్ చేయించారండి. MLP అని SMA type 2 అని తేలిందండి. SMA type 2 అని రిజల్ట్ వచ్చిందండి. మేడం అన్న ఏంటంటే రేర్ డిసీజ్ అండి, దీనికైతే క్యూర్ లేదమ్మా. ఒకవేళ ఫ్యూచర్లో అయినా దీనికి చాలా కాస్ట్తో హెవీ కాస్ట్తో ఒక ఇంజక్షన్ ఉంది, అది మీకు అందుబాటులో ఉండదు. మరి దీనికి అయినా గవర్నమెంట్ సాయం చేసి ఫ్యూచర్లో ఎప్పటికైనా అయినా ఇంజక్షన్ వస్తే ఏం అయినా యూజ్ఫుల్ ఉంటుంది, డెవలప్ అవుతుంది.